ఈరోజే దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. దీన్ని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకని ఈ మాట అంటున్నానంటే, యెషయా గ్రంథం 43:18-19 మనం చదువుతున్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతూ, మీ మునుపటి సంగతులను మీరు జ్ఞాపకం చేసుకోకండి, మీ పూర్వకాలపు సంగతులను మీరు తలంచకండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దీన్ని ఆలోచింపరా అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నిజమేనండి. మన జీవితాల్లో గడిచిన కాలం మనం చూస్తుంటే ఎన్నో కష్టాలు, బాధలు, వ్యాధులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటి గుండా మనం వచ్చిన వారమే. కానీ మనుషులుగా మనం ఏం చేస్తున్నామంటే వీటిని ఎక్కువ మనం ఆలోచిస్తున్నాం ప్రియులారా. కానీ సృష్టికర్త అయిన దేవుడు, దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ మీ జీవితంలో చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలవడం ప్రారంభిస్తుంది, దానిని మీరు ఆలోచించండి అని చెప్పి సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన అరణ్యంలో త్రోవను కలుగజేయవాడు, ఎడారిలో నదులు పారజేయ దేవుడు మన దేవుడు ప్రియులారా. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదండి, సమస్తం ఆయనకి సాధ్యమే. కాబట్టి నమ్మిన వారు కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు.